నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే. కోట వినుత ఆమె ఏదైతే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యారు, ఇప్పుడు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ డ్రైవర్ హత్య కేసులో. దాని మీద అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, అవును, అతని ప్రమేయం ఉందని బొజ్జల సుధీర్ రెడ్డి, అతని ప్రమేయం ఉంది అంటే సుధీర్ రెడ్డి ఆడియో కూడా ఆయన చనిపోక మునుపు, ఆ డ్రైవర్ చనిపోక మునుపు ఆడియో కూడా రిలీజ్ అయ్యింది. ఆడియో వీడియో రిలీజ్ అయింది. దానిలో ఒక 30 lakhs ఎంతో ఒప్పందం ఇచ్చినట్టుగా ఒక మాట దొర్లింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా కేసు అతని మీదకి, అంటే అతని మీద ఆల్రెడీ వీళ్ళు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణకి సంబంధించినటువంటి ఒక ఆధారం దొరికింది కాబట్టి ఆయన్ని కూడా ఇప్పుడు ముయ్యాలి అనేది వీళ్ళ ప్రోగ్రామ్, వీళ్ళ ఎజెండా, వీళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి అంశం. నిజానికి జరిగింది ఏమిటి, ఆయన వీళ్ళని టార్గెట్ చేస్తూ అతన్ని ఇక్కడ ప్లాంట్ చేశాడు, ఆ డ్రైవర్ని, సుధీర్ రెడ్డి అనేది. అంటే ఎంత నమ్మించాడంటే అతని చేతి మీద ఈవిడ పేరు, జనసేన అనేటువంటి పేరు రెండింటినీ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అతను, ఆ డ్రైవర్. అంత బాండింగు, అంత రిలేషను, అంత ఇది చూపించటం వలన వీళ్ళు అతనికి టోటల్గా యాక్సెస్ ఇస్తారు అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా అతను వీళ్ళ గదుల్లో, వీళ్ళ ప్రైవసీ ఉండేటువంటి ఏరియాల్లో కెమెరాలు ప్లాంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడ ట్రాక్ అయ్యాడు అతను. అక్కడి నుంచి గొడవలు మొదలై అది ఫైనల్గా అతన్ని ఎలిమినేట్ చేసేదాకా వెళ్ళారు. వెళ్ళి ఆ కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఇది మెడ్రాస్లో జరిగింది, తమిళనాడులో. ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చారు. అక్కడ దొరికింది బాడీ. ఆ దొరికిన బాడీని పట్టుకొని ఆరా తీస్తే వీళ్ళు దొరికారు. వీళ్ళని పట్టుకుని చేస్తే నిజమే అని చెప్పి వీళ్ళు అంగీకరించారు ఒక రకంగా పోలీసుల దగ్గర. అంగీకరించిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, తీసుకెళ్లారు, లోపల పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త వీడియో రావటం, ఈ కొత్త వీడియో కూడా ప్లాంటెడ్ అంటున్నాడు ఆయన, సుధీర్ రెడ్డి. అయితే ఇది కూటమి మధ్య విభేదాలకు దారితీస్తుంది ఇన్సిడెంటు. అవతల వీళ్ళు నెపమేస్తున్న అతన్ని, ఆ డ్రైవర్ని ప్లాంట్ చేసినోడు తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్లాంట్ చేయించుకుంది జనసేనకు సంబంధించిన నియోజకవర్గపు ఇన్ఛార్జ్. కాబట్టి ఇది జనసేన తెలుగుదేశం మైత్రికి సంబంధించిన గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా జనసేన నుంచి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. అలాగే అమ్మాయి భర్త పేరు చంద్రబాబు. ఆ చంద్రబాబుని, ఈ అమ్మాయిని, ఇద్దరిని ఇన్ టోటల్ వీళ్ళ కార్యకర్తలతో సహా పార్టీ నుంచి ఎక్స్పైల్ చేశారు. అయిపోయింది. అంటే నేను కడిగేసుకున్నాను, నాకు ఏ సంబంధం లేదని ఆయన క్లియర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్. కానీ వీళ్ళు కొనసాగుతున్నారు, ఈ కేసుతో కొనసాగాలి కాబట్టి కొనసాగుతున్నారు. ఈ ఎలిగేషన్తో సుధీర్ రెడ్డి కూడా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాజీ పడతారా, రాజీ చేస్తారా, లేకపోతే ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది. రెండోది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు గవర్నమెంటు. కాబట్టి వాళ్ళు కేసుని ఎలా చేయదలుచుకుంటే అలా చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ వీడియోని అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ వీడియో క్రియేటెడ్ అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఆవిడ మీద మళ్ళీ విమర్శలు చేశాడు సుధీర్ రెడ్డి. ఈ చేసే క్రమంలో వాళ్ళ మధ్య అంటే ఇన్ పర్సన్ ఏదో వివాదం ఉంది, వ్యక్తిగతమైన వివాదం ఉంది అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది సుధీర్ రెడ్డి మాటల నుంచి మనకు అర్థమయ్యేది. ఆ అమ్మాయి మ్యారీడు, భర్త ఉన్నాడు, అయినప్పటికీ ఇతను వాళ్ళ ఇంట్లో కెమెరాలు ప్లాంట్ చేసేదాకా ఎందుకు వెళ్ళాడు అనేది ప్రశ్న. దానికి సమాధానం రాబట్టాలి. ఇప్పుడు ఇతను ఏదైతే వీడియో ఇచ్చాడో అది మరణ వాంగ్మూలంగా తీసుకుంటుందా కోర్టు? అంటే అసలు అది ఒరిజినల్ కంటెంట్ అవునా కాదా అనేది ఒకవేళ ఒరిజినల్ కంటెంట్ అయితే తీసుకోవచ్చు. మరణ వాంగ్మూలం కింద కన్సిడర్ చేస్తారు. అంటే మరణ వాంగ్మూలం కింద తీసుకున్నా తీసుకోకపోయినా కానీ అదొక ఎవిడెన్స్ కింద వాళ్ళు పెడుతున్నటువంటి ఎలిగేషన్కి సపోర్టివ్ డాక్యుమెంట్ కింద తీసుకుంటారు దాన్ని.
అది చాలు కదా, ఆ మేరకు కోర్టులో మార్క్ అయితే చాలు. ఇంకోటి బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్ఐని సిఐని మార్చాలని అడగటం అనేది కూడా కొంత మాట దీంట్లో ఈ టాపిక్లో వస్తుంది. అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అది. అంటే కేసును మేనేజ్ చేసుకోవటానికి తనకు అనుకూలమైనటువంటి టర్న్ తీసుకోవటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. వీళ్ళకేమో ఎట్నుంచి సపోర్ట్ లేదు పొలిటికల్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఎవరు? ఈ వినుత ఆవిడ భర్త. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చిందంటారా? ఈ నేపథ్యమే కరెక్టే. ఈ గొడవ జరుగుతుండగానే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో వచ్చిన తర్వాత మరొకసారి ఈ కథ అంతా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ చెప్పుకోవడం అనేది వాళ్ళకి కావాలి, చెప్పుకోవాలి. సుధీర్ రెడ్డి బదనాం అవ్వాలి, సుధీర్ రెడ్డి బేరానికి రావాలి అనేది వాళ్ళ టార్గెట్. ఏదో పద్ధతిలో అసలు టోటల్ కేసు వాళ్ళ మీద, ఇప్పుడు ఎలాగూ చంపారు అనేది వాళ్ళ మీద ఉన్న కేసే, కానీ ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ కేసులో, ఇతని వలన జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం వాళ్ళకి అవసరం. కానీ మేము ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి 11 రోజుల్లో మాకు బెయిల్ వచ్చిందని వీళ్ళతో అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు పోలీసుల దగ్గర కొంతవరకు కన్ఫెస్ అయినట్టుగా సమాచారం ఉంది. వీళ్ళు నేరుగా చేశారా, ఎవరితోనైనా చేయించారా అనేది వేరే గొడవ. ఒకవేళ జరిగితే దీనిలో ఇంకెవరైనా కూడా రావచ్చు, ఇంకో 2-3 కొత్త క్యారెక్టర్లు కూడా రావచ్చు. ఇది ఎందుకు జరుగుతోంది ప్రస్తుతం? ఈ వీడియో ద్వారా వాళ్ళు ఆశించిన ఫలితం ఏమిటంటే అవతలతను బేరానికి రావాలి. ఎవరు బేరానికి రావాలి? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి బేరానికి వచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, తన పలుకుబడి ఉపయోగించి వీళ్ళని సర్వ్ చేయాలి, వీళ్ళని సేవ్ చేయాలి. జరుగుతుంది అలా. వీళ్ళని సేవ్ చేయగలిగితే టోటల్గా గతం అనుకుని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి, అంటే ఇప్పుడు ఏ కేసు కూడా కోర్టులో మెరిట్స్ మీద గెలిచి శిక్షలు పట్టడం అనేది తగ్గిపోయింది. రాజీలు ఏదో పద్ధతిలో కోర్టు బయట సెటిల్మెంట్లే ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి కోర్టు బయట సెటిల్మెంట్కి ఒక అవతల వాళ్ళని లాక్కురావడానికి ఏదో ఒక తాడు ఉండాలి. ఇప్పుడు ఆ తాడు అనే పొజిషన్లో ఈ వీడియోని వాడితే గాలమే ఉంది, తాడే లాగితే అతను ఏదైనా వస్తే ఎక్కడో చోట సెటిల్ అయితే ఆయన సెటిల్ అవుతాడు, మనం సెటిల్ అవుతాం. ఒక ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా భవిష్యత్తు ఏంటనేది అప్పుడు చూసుకుందాం అనే మూడ్తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా అనేది ఒక డౌట్. దాదాపు ఇది నియోజకవర్గ ప్రజల్లో చాలామందిలో ఉన్నటువంటి సందేహమే. దీనికి అంటే ఇది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, జనాలకు అర్థమైపోయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు డ్రామా కింద చూస్తున్నారు. సుధీర్ రెడ్డి ఆవేశపడినా లేదు, ఆవిడ వినయంగా మాట్లాడినా, కొంచెం సబ్మెసివ్గా మాట్లాడుతోంది ఆవిడ, అగ్రెసివ్గా లేదు. ఈయన చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అంటే ఈయనకేదో ఒక ఆశయం ఉంటుందిగా, వాళ్ళని కంట్రోల్లో తీసుకోవడం ద్వారా ఆ నియోజకవర్గంలో తనకి ఇంకొక అపోనెంట్ లేకుండా చేసుకోవటం అనే ప్రోగ్రామ్ అయినా ఉండుంటుంది కదా. ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళతో స్నేహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది పెయిన్ఫుల్గా అతనికి. అందుకని అతని ఆక్రోశం అంతా బయటపడుతుంది. పడని పరిస్థితి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే గోల్లో ఆయన ఉన్నాడు. అందుకు డిపార్ట్మెంట్ మీద ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఆయన అడ్డం తిరిగితే వీళ్ళ స్కీమ్ మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా వీళ్ళు అతన్ని కంట్రోల్లో తీసుకుని అతనితో ఒక సయోధ్య కుదుర్చుకుని అతని ద్వారా బయటపడాలి. వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అతను వెళ్ళి లోకేష్ కాళ్ళ మీద పడతాడా లేదా చంద్రబాబుతో మాట్లాడుకుంటాడా అనేది అతను కూడా. అతను గుడ్ లుక్స్లోకి వెడితే మనం సేవ్ అవుతాం అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందుకోసం ఇది విసిరారు. ఇది మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి, భవిష్యత్తే చెప్తుంది. అది ఆ కేసు గురించినటువంటి, అంటే ఇదంతా పొలిటికల్, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారా ఇంత వైలెంట్గా? ఇప్పుడు అతను ఏదో కెమెరాలు ప్లాన్ చేయదలుచుకున్నాడు, మీ వీడియోలేవో అతని దగ్గర ఉన్నాయేనో ఏదో సంథింగ్, అది కూడా ఉంది, ఆ ప్రోగ్రాం కూడా ఉంది. కెమెరాలు పెట్టడం మాత్రమే కాదు, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అతని దగ్గర, అందుకని చంపారు అనేది కదా ఆ రోజున ఎస్టాబ్లిష్ అయింది. అంత చొరవగా, అంత
అంత ఇంటిమేటెడ్ ఏరియాలోకి అతన్ని ఎలా అలౌ చేశారు అనేది. అలా రకరకాల కోణాలు ఉన్నాయి దీనిలో. ఎన్ని ఉన్నప్పటికీ అది చంపకుండా సెటిల్ చేసుకుని ఉంటే పోయేది. వాళ్ళకి ఎలాగో ట్రాక్ అయిపోయింది, అది దొరికాడు, పట్టుకెళ్ళిపోయారు, ఇంట్రాగేట్ చేశారు, ఏదో చెప్పుకుంటాడు. ఆ రోజునే ఇదిగో అబ్బాయి నువ్వు ప్లాన్ చేసినటువంటి వాడు మాకు ట్రాక్ అయ్యాడు అని ఆ రోజే పొలిటికల్గా సెటిల్ చేసుకుంటే అయిపోయేది. ఇంత బదనాం అయ్యేది కాదు. ఆవిడ పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అక్కడే ఉండుంటే ఏదో ఒక రోజున ఇంకో చోట మరో సందర్భంలోనో ఇంకొక పదవిలోనో ఆవిడకి ఒక అవకాశం దొరుకుండేది. అందుకని ఏదేమైనా ఒక అడుగు తొందరపడ్డారు వాళ్ళు అనేది అయితే అర్థమవుతుంది. అప్పుడే అతనితో ఈ వీడియో చేయించే కంటే అతనితోనే కేసు పెట్టించి బహిరంగంగా మీడియా ముందుకు అతన్ని ప్రవేశపెట్టి మీడియా ద్వారా తెలియపరిచిన డ్రైవర్ ద్వారా, అంటే ఇది అలా రోడ్డు మీద పెట్టి సెటిల్ చేసుకునేవి కాదు అప్పటికి ఇతనితో నేరుగా కూర్చోబెట్టి మాట్లాడుకుని అయినా సెటిల్ చేసుకుని ఉండొచ్చు. అది జరిగి ఉంటే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు స్నేహంగా ఉన్నటువంటి పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఈ కేసుకి ప్రాధాన్యతనిచ్చి ఆయన చంద్రబాబుతో గొడవపడ్డు పవన్ కళ్యాణ్. ఆ జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి. అందుకని ఇది ఇలా కాదు, మనం దీన్ని డిస్టర్బ్ చేసుకోవటం వలన నష్టమే పొలిటికల్గా కెరియర్కి అని అనుకొని ఆగారు. కానీ ఎమోషన్లో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. అసలు అది బయటపడదు అని కూడా అనుకుని ఉంటారు. అనుకుని అక్కడికి తీసుకెళ్ళి చేశారు. తీరా బయటపడిన దగ్గర నుంచి ఇది వాళ్ళకి చుట్టుకుంటుంది, వాళ్ళతో పాటు తనకి చుట్టుకుంటుంది అనేటువంటి అలర్ట్నెస్లో ఇతనున్నాడు సుధీర్ రెడ్డి. అలర్ట్గా ఉండి అతను ఆడే గేమ్ అతను ఆడుతున్నాడు. అందులో భాగమే మీరు చెప్పినటువంటి తనకు అనుకూలంగా ఉండేటువంటి పోలీసులను అక్కడ ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఈ వ్యవహారం అంతా అది. కాబట్టి ఇందులో జనసేన లేకపోతే టీడీపీ నాయకులుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు అక్కడ. ఆ కూటమి తాలూకా వ్యవహారం ఇప్పుడు వీళ్ళు తమ మీద ఏది మాట్లాడినా ఇది వైసీపీ కుట్ర అని అనడానికి ఇద్దరికీ అవకాశం. అదొక అడ్వాంటేజ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు దీన్ని అనవసరంగా వైసీపీ మీడియా హైలైట్ చేస్తోంది అనే ముసుగేసి సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.